కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారకుడైన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాదిక్ ఖాన్ను పోలీసులు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అదుపులోకి తీసుకున్నారు. గత 5 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతోన్న సాదిక్ ఖాన్ను చాకచక్యంగా పట్టుకున్నారు. ఫోన్, డిజిటల్ లావాదేవీల జోలికి వెళ్లకుండా 4 రాష్ట్రాలను చుట్టేసిన సాదిక్ ఒక చిన్న క్లూతో బుక్ అయిపోయాడు. కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ తర్వాత సాదిక్ ఖాన్ 5 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ 5 రోజుల్లో 4 రాష్ట్రాలను దాటాడు. తన ఆచూకీ కదలికలు తెలియకుండా ఉండేందుకు అత్యంత తెలివిగా వ్యవహరించాడు. సెల్ ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు ఎక్కడా వాడకుండా తప్పించుకొని తిరిగాడు. యూపీఐ పేమెంట్స్ జోలికి కూడా వెళ్ళలేదు. కేవలం పాత పరిచయస్తుల సాయంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట మకాం వేస్తూ వచ్చాడు. దీంతో సాదిక్ను పట్టుకోవడం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పోలీసులకు సవాల్గా మారింది. కానీ పోలీస్ బృందాలు టెక్నికల్గా ఫోకస్ పెంచడంతో చెక్ పడింది. ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడ్డ రోజు అర్ధరాత్రి సాదిక్ మాట్లాడిన ఫోన్ కాల్ అతన్ని పట్టించింది. ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సామర్లకోట రైల్వే స్టేషన్లో కోణార్కు ట్రైన్ ఎక్కిన నిందితుడు ఓ వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని కాకినాడలోని ఓ న్యాయవాదికి, సోదరికి కాల్ చేసి మాట్లాడాడు. ఈ నంబర్ను ట్రాక్ చేసి మాట్లాడిన కాకినాడ పోలీసులకు క్లూ దొరికింది. కర్ణాటకలోని వాడి స్టేషన్లో దిగిపోయి ఉండవచ్చనే కోణంలో ఎంక్వైరీ చేయడంతో సాదిక్ బండారం బట్టబయలైంది. వాడి రైల్వే స్టేషన్లో కొన్ని సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఒక స్థానికుడితో సాదిక్ మాట్లాడినట్టు తేలింది. అతన్ని ఆరా తీస్తే సోలాపూర్ వెళ్లే బస్సుల గురించి అడిగినట్టుగా చెప్పాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు సాదిక్ ఫోన్లోని పాత కాంటాక్ట్ నెంబర్లపై నిఘా పెట్టి అతని ఫ్రెండ్ వివరాలు సేకరించి ప్రశ్నించడంతో క్లారిటీ వచ్చింది. ఆశ్రయం కోసం లాడ్జిలో రూమ్ ఇప్పించానని, తర్వాత ముంబై వెళుతున్నానని ఢిల్లీకి చెందిన పాత స్నేహితుడికి ఫోన్ నెంబర్ కూడా అడిగాడని చెప్పాడు. ఇక సోలాపూర్ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఓ టీం ఢిల్లీ వెళ్లి సాదిక్ అక్కడే ఉన్నట్టు గుర్తించింది. అతని ఫ్రెండ్ ఫోన్ నంబర్ మీరట్లో ఉన్నట్టుగా నిర్ధారించుకున్నారు. ఢిల్లీ, మీరట్ పోలీసుల సాయంతో గాలింపు ముమ్మరం చేయడంతో సాదిక్కు ఆశ్రయం కల్పించిన వ్యక్తి దొరికాడు. అతన్ని పట్టుకుని ప్రశ్నించగా నిందితుడు ఎక్కడున్నాడో చూపించడంతో అదుపులోకి తీసుకున్నారు. సాదిక్ ఖాన్ను మీరట్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడ తీసుకొస్తున్నారు. సర్పవరం పోలీసులు రేపు కాకినాడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అయితే కేరళ నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేందుకు కూడా స్కెచ్ వేసినట్టుగా సాదిక్ వెల్లడించడంతో పోలీసులకు షాక్ తినడం తమవంతైంది.